దేవునికి స్తోత్రములు. మరోసారి ఈ దినమందు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తన 125 అధ్యాయము 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అలాగే యెహోవా తన ప్రజలైనటువంటి వారికి ఇది మొదలుకు నిత్యము తన ప్రజలను చుట్టూ ఉంటాడు. అంటే పర్వతాలు ఉండటం వల్ల యెరూషలేము చుట్టూ కూడా ఎక్కువ శాతం ఏముండి ఎడారులు ఉంటాయి. ఎడారి ప్రాంతం చాలా ఉష్ణోగ్రత ఉంటుంది, చాలా వేడి ఉంటుంది. ఆ వేడి వాతావరణము ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ వేడి తగలకుండా ఆ పర్వతాలు ఉండటం వల్ల మరి చల్లటి వాతావరణం ఉంటుంది. సాయంత్రం చూస్తే అలాగే ఆ పర్వతాలు ఉండటం వల్ల మంచి వర్షాకాలంలో మంచి వర్షాలు వస్తాయి. ఆ వర్షాల వల్ల ఎటువంటి మునిగిపోవటం కానీ ఇల్లు మునిగిపోవటం కానీ ప్రమాదకరమైన పరిస్థితులు, ఎందుకంటే పర్వతాల మీద ఉండటం వల్ల. మూడవదిగా చూస్తే ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా నీటి బుగ్గలు ఉన్నాయి. నీటి బుగ్గల ద్వారా చక్కటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే అది కొండలు లోయలు ఓటల గల దేశం అన్నాడు ప్రభు. మరి అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పర్వతములు ఏ విధంగా ఆ పట్టణం చుట్టూ ఉన్నాయో అలాగే తన ప్రజలైనటువంటి వారి చుట్టూ కూడా ఇది మొదలుకొని ఆయన కూడా మన చుట్టూ ఆయన కాపుదలు ఇస్తున్నాడు. అంటే మరి పగలు ఎండ 75 రాత్రి వెన్ను 70 నీకు తగలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని ఆ పర్వతాలు ఏ విధంగా ఆ పట్టణం చుట్టూ ఉన్నాయో అలాగే నేను మీకు కాపుదలిస్తాను. ఒకటి, దేవుడు కాపాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన నీటి ఓటలు, సమృద్ధి, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి. ఆయనలో బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు అన్నీ ఉన్నాయి ఆయనలో. దేవుడు మన చుట్టూ కూడా ఒక భద్రత, ఒక కాపుదలి ఇవ్వటమే కాదు, ఆయన పోషకుడు, ఆయన సంరక్షకుడు, ఆయన మనకి సహాయం చేసే దేవుడు. మనల్ని అందుకే అన్నాడు, నా రాజ్యమును నా నీతిని మొదటగా వెతకండి, అన్నీ మీకు వస్తే అన్నాడు. దేని గురించి చింతించవాకండి, ఏం తిందాం, ఏం ధరించుకుందామని అన్ని జనులు వీటి గురించి ఆలోచిస్తారు. కానీ మీరు దేని గురించి కూడా మీరు చింతించవాకండి, మీ చింత యావత్తు నా మీద అయింది. మొదటిగా నా రాజ్యమును నా నీతిని మొదటిగా వెతకండి, అవన్నీ మీకు వస్తే అన్నాడు. కాబట్టి ఆయన యెరూషలేము యొక్క చుట్టూ ప్రాకారములు ఉన్నాయి. ఆ ప్రాకారం ఉండటం వల్ల ఆ చుట్టూన్న వేడి వాళ్ళ మీదకి రాకుండా అది ఎలాగైతే ఆ పర్వతాలు ఆపుతున్నాయో అలాగే వర్షాకాలంలో మునిగిపోకోకుండా పట్టణం ఎలాగ భద్రపరచబడుతుందో, నీటి ఓటలు ఉండటం వల్ల చక్కటి పశువులకు కానీ మనుషులకు కానీ నీరు ఎలా సమృద్ధిగా ఉంటుందో దేవుడు కూడా మన చుట్టూ ఇటువంటి ఎండ 75 అలాగే ఆ వెన్ను దెబ్బ అంటే ఎటువంటి సమస్యలు నీకు రాకోకుండా ఆయన కాపాడేవాడు ఉన్నాడు. రెండోది, ఆయన నీ చుట్టూ ఒక కాపుదల, ఒక కంచె, ఒక భద్రత ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన నీకు సమృద్ధికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి అందుకనే 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం 16 నుంచి 17వ వచనం చూస్తే అతడు భయపడుతున్నాడు. అంటే ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, భయపడుతున్నాడు. అంటే సిరియన్లు దండుగా వచ్చారు వాళ్ళ మీదకి. వచ్చినప్పుడు అయ్యా దైవజనుడా ఉదయాన్ని లేసాడంట. ఆ యొక్క దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు లేచి బయటకు వచ్చి చూసే కల్లా చాలామంది సైతం ఉన్నారు. అప్పుడు వచ్చి ఆ ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మన చుట్టూ చాలామంది శత్రువులు అంటే, అప్పుడు ఎలీషా ప్రార్థించినప్పుడు అతని మనోనేత్రాలు తెరవబడినప్పుడు వాళ్ళ చుట్టూ కూడా దేవుని యొక్క సైన్యము, రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. మరియు ఎటువంటి సమస్యలు లేకోకుండా దేవుడు వారికి కాపుదలు ఇచ్చినాడు. ఈ సహోదరి, ఈ రోజున నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు నీకు అర్థమైంది దేవుడు ఏ విధంగా నిన్ను భద్రపరుస్తున్నాడు. నీ కాలేజీలో వెళ్తున్నప్పుడు, నీ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, నీ వ్యాపారం చేస్తున్నప్పుడు, నీ చేతి పనిలో ఉన్నప్పుడు, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క సన్నిధి నువ్వు చూస్తావు. కాబట్టి అందుకని ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుందంటే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా యెహోవా తన ప్రజల చుట్టూ కూడా ఇది మొదలుకొని ఆయన నిరంతరము, దేవుడు ఇది మొదలుకొని నిరంతరం కూడా నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు, నిన్ను భద్రపరిచేవాడిగా ఉన్నాడు, ఆయన సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు.
ఈ సోదరుడ ఈ వాగ్దానం ఈరోజు నీతో మాట్లాడుతుండగా దేవుని యొక్క ఇటు వాక్యాన్ని ద్వారా ప్రభు మనతో మాట్లాడినందుకు దేవుని స్తుతిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవాన్ని పొందాలి. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లుగా అయా నీ యొక్క ప్రజలైనటువంటి మా చుట్టూ కూడా ఒక ప్రాకారముగా తండ్రి ఇది మొదలుకొని నిరంతరం మీ తోడై ఉందని వాగ్దానం చేశావు. మరి ఏ విధంగా నాయన మరి ఆ పర్వతాలు ఉండటం వల్ల మరి చుట్టూ ఉన్న యొక్క ఎడారుల వల్ల వేడి ఉష్ణం లేకోకుండా ఎంతో చల్లటి వాతావరణం, అంతేకాకుండా అది మునిగిపోకుండా వర్షాలు వచ్చినప్పుడు ఎత్తైన ప్లేస్లు ఉండటం వల్ల అదెంతో కాపాడబడుతుంది. నీటి బొగ్గులు ఉండటం వల్ల కావలసినటువంటి సమృద్ధి, ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించే జీవితాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా నీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉన్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తాం. ఎంతో మీ కృపలో మేము భద్రపరచబడతాం. అట్టి కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.